ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మన క్రియలు ఎవరికి తెలుసు? మన ఆలోచనలు, మన యొక్క చూపు, మన యొక్క నడక పడక, ప్రతి విషయాన్ని గమనించేది ఎవరు? యేసయ్య మాత్రమే. ఆయనకు అన్నీ తెలుసు. ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు సమస్తము ఆయనకు బాగా తెలిసిన దేవుడు. మన భర్తలకు తెలియదు, మన భార్యలకు తెలియదు, మన బిడ్డలకు తెలియదు. మన ప్రవర్తన ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంను గైకొని. దేవుని కృప వలన మనం శక్తిహీనము, భక్తిహీనము, దూరస్థలము. కొంచెమై ఉండినను దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క మహాకృపా కనికరమును బట్టి ఆయన యొక్క దయ వలన రక్షణను మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యమును గైకొన్నట్లు చేశాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు? నా వాక్యమును గైకొని నా నామం ఎరుగనలేదు. చాలామంది దేవుని నామము ఎరుగము అంటారు. ఎందుకు అలా చెప్పడానికి? అదొక రకమైన అవమానంగా, సిగ్గుగా భావిస్తారు చాలామంది. నువ్వు నేను వాక్యం వింటున్న మనము ఏమని చెప్తాము? మేము దేవుని నమ్ముకున్నాము, మా దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, షాలేము రాజు అని మనము ధైర్యంగా చెప్పడానికి మనం ఏమాత్రము ఆలోచించము. ధైర్యంగా చెప్పగలుగుతాము, ధైర్యంగా చెప్పకుండా ఉండడానికి మాత్రం వెనకడుగు వేయలేము. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, లెక్కకు మించిన కార్యాలు చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. మరి అంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం ఎరగము అంటామా? అనలేం కదా. మనల్ని ఎవరైనా ప్రేమించి ఏదైనా ఇస్తే మనం ఎంతగానో సంతోషపడతాం. మరి మన దేవాది దేవుడు, మన సృష్టించిన సృష్టికర్త మనకు ఎన్నో కార్యాలు చేస్తూ నడిపిస్తున్నాడు. మనము ఈ ఎరుగము అనే జాబితాలో లేము. మా దేవుడు మేము ఎరుగుతాము, ఎరగగలము, ఆయన మాకు తెలుసు అనే జాబితాలో మనం ఉన్నాము. ఇదిగో తలుపుని ఎదుట తీసించున్నాను. దేవుడు ఏం చేశాడు మనకి? మనం ఆయన నామమును, బలమైన నామమును నమ్ముకొని ఆయన నామమును మనం స్మరిస్తున్న వారందరి కొరకు, మనందరి కొరకు దేవుడు ఏం చేశాడంట? తలుపు మన ఎదుట తీసి ఉంచాడంట. అందులో ఏమున్నాయి? సర్వసమృద్ధి ఉంది. ఏం అడిగితే ఇస్తాడు ఆయన. తలుపు తీసి ఉంచాడు, అడగడమే ఆలస్యం. ఏం కావాలంటే అవి కోరుకోవచ్చు. అన్నీ కోరుకోవచ్చా? అత్యాశ కలిగిన కోరికలు కాకుండా మనకి ఏం అవసరమో. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగితే అన్నీ ఇచ్చాడు దేవుడు. మరి మన జీవితంలో మనకి ఏం అవసరమో అడిగితే అన్నీ ఇస్తాడు ఆయన. ఏం అవసరమో ఆ అవసరాన్ని దేవుడు గుర్తెరిగి, అది మంచా చెడా, అది మనకు మేలు శ్యామం అయితే తప్పకుండా ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దాన్ని ఇంకెవ్వరూ వేయలేరు. దేవుడు తీసిన తలుపుని ఎవరైనా వేయగలరా? ఎవ్వరు వేయలేరు. మరి ఆశీర్వాదాలు నీ ఎదుట ఉన్నాయి. ఈ రోజు నుంచి మనము ఆయన కృపను కోరుకుని ముందుకు సాగిపోతే ఆశీర్వాదాలు పొందుకొని మనం జీవితయాత్రలో సంతోషంగా ముందుకు సాగిపోతాం. దేవుని వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమ గల తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. దీవెనతో నింపండి ప్రభా. తండ్రి శక్తితో నింపండి అయ్యా. తండ్రి నువ్వు తెరిచి ఉంచిన తండ్రి తలుపును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా అందరి ఎదుట ప్రభా, నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఎదుట తలుపు తెరిచి ఉంచావయ్యా. వాటిని అడిగి పొందుకునే కృపను అనుగ్రహించండి. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.